మందుపాతరలో ఎదురవుతున్న మావోయిస్టుల కీలక స్థావరం కర్రెగుట్టల్లో భద్రతా బలగాల అన్వేషణ సాగిస్తున్నాయి. ఐఈడీలు, బాటిల్ బాంబులు నిర్వీర్యం చేస్తూ కూంబింగ్ చేపడుతున్నారు. మరోవైపు షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ లేఖ విడుదల చేశారు. చర్చలకు సిద్ధమని ప్రకటించినా జీవించే హక్కును కాలరాస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టులు తమ కీలకమైన స్థావరాల సమీపంలో రక్షణగా ఏర్పాటు చేసిన బాంబుల్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నాయి. ములుగు జిల్లాలోని పామునూరు సమీప ఒక్కడుగుగుట్ట, ముకునూరు ఎత్తుగుట్ట, దేవునిగుట్టల బాటల్లో ఐఈడీల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. 10 మీటర్ల దూరంలో తీగలు అమర్చి మందుపాత్రలను పాతిపెట్టిన వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేశారు. కొత్త పంథాలో మావోయిస్టులు బీర్ సీసాల్లో ఏర్పాటు చేసిన బాంబులు సైతం తాజాగా వెలుగులోకొచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 150 ఐఈడీలను బలగాలు గుర్తించాయి. అయితే క్రమంలో నడిపల్లి, గల్గం నడుమ అరగంట పాటు కాల్పులు జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. బీజాపూర్ జిల్లా అడవుల్లో 4 రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మహిళా మావోయిస్టుల వివరాల్ని భద్రతా బలగాలు ప్రకటించాయి. పీఎల్జీఏ నెంబర్ 1 బెటాలియన్ కు చెందిన సభ్యులు శాంతి, హుంగి, సింట్లు చనిపోయినట్లు తెలిపాయి. అడవులను జల్లెడబడుతున్న బృందాలు వాజేడు, వెంకటాపురం మండలాల్లోని పెనుగోలు, పామునూరు, చెలిమల ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్లు సమాచారం. ప్రతి వారం మండల కేంద్రాల్లోని సంతలకొచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసుకునే ఆదివాసీలు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఛత్తీస్గఢ్తో పాటు కేంద్ర పారామిలిటరీకి చెందిన 24,000 మందికి పైగా సిబ్బంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ మిషన్లో పాల్గొంటున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, బెటాలియన్ నంబర్ 1 సిఆర్సీ మావోయిస్టుల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కొద్ది రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా తమతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. గతేడాది జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో వందల మంది మావోయిస్టులు అమాయక ఆదివాసీల్ని హత్య చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అనేక ప్రజాస్వామిక, విప్లవ ప్రజా సంఘాలు, మేధావులు ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో మా పార్టీ కేంద్ర కమిటీ శాంతి చర్చలకు సిద్ధమని, తనతో పాటు దండకారణ్యంలోని ఉత్తర, పశ్చిమ సబ్జోనల్ బ్యూరో వైపు నుంచి రూపేష్ ఇప్పటికే 3 సార్లు పత్రికా ప్రకటనలు విడుదల చేశామని గుర్తు చేశారు. పీఎల్జీఏ బలగాలు సైతం సాయుధ చర్యల్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. అయినా కాల్పులు కొనసాగిస్తూ రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 6గురిని హత్య చేయడమే కాక పార్టీ నాయకత్వాన్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాల్పుల విరమణ ప్రకటించాలని అభయ్ కోరారు.